హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటిదంటే చనా మసాలా రెసిపీ. ఇది సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఒక 4 to 5 టొమాటోస్ తీసుకొని ప్యూరీ చేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీని చూపించిన విధంగా వేయించుకున్న ఆనియన్స్లో వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 minutes పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఇక్కడ చూపించిన విధంగా ఆనియన్ పైకి వచ్చిన తర్వాత దీంట్లోకి 1.5 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చనాని ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకున్న చనా మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. వాటర్తోనే యాడ్ చేస్తున్నాము. ఇక్కడ కొద్దిగా వాటర్తో ఉన్నప్పుడే యాడ్ చేస్తున్నాం చనాని. సో మసాలా అంతా చనాకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 cup ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అంతా కరివేపాకు అలాగే 2-3 మిర్చి చిలుకలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes పాటు లో ఫ్లేమ్లో సిమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఫైనలీ కొద్దిగా 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ కొరియాండర్తో గార్నిష్ చేసుకోవడమే. ఈ కర్రీ రోటీస్లోకి అయితే చాలా బెస్ట్ కాంబినేషన్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేము ట్రై చేసాం, చాలా యమ్మీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఛానల్. థ్యాంక్ యూ.